నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, ఉన్నతమైన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ నిన్ను స్తుతిస్తున్నాము. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి పూనుకుంటుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి, నీ పిల్లలతోనైనా మీరు మాట్లాడండి. ఈ కార్యక్రమంనైనా నీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా నీ ఆత్మ సహాయముతో ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మరి క్రమం తప్పకుండా శాశ్వత ప్రేమ కార్యక్రమాలను వింటూ విశ్వాసములో బలపడుతున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మరి ఈ నూతన సంవత్సరములో కూడా దేవుడు బలముగా ఈ కార్యములను ప్రజల హృదయాలలోనికి తీసుకొని వెళ్ళులాగున మీ అందరి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాను. మీరు కూడా బాగున్నారని, విశ్వాసంలో బలపడుతున్నారు అని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామని మీ అందరికీ తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను నేర్చుకోవడానికి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మానవ ఆకారాన్ని ధరించుకున్నాడు అని మనందరికీ తెలుసు. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టటంలో ప్రధానమైన ఉద్దేశం ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించి రక్షణను మనకు అనుగ్రహించడానికి. అలాగైతే ఆ రక్షణను మనం పొందుకుంటున్నామా? అలాగైతే ఆ రక్షణను ప్రపంచం గుర్తించిందా? యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు మాటలను వింటూ ఆశ్చర్యపోయారు అనేక సందర్భాలలో. ఎందుకంటే అప్పటి వరకు శాస్త్రులు పరిసయ్యుల బోధ వేరు. యేసుక్రీస్తు రక్షణను గురించి, పరలోకాన్ని గురించి ఆయన చెప్పుతున్న మాటలు వేరు. ప్రియమైన వారలారా, మనం కూడా పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుడి జ్ఞానానికి చాలాసార్లు ఆశ్చర్యపోతూనే ఉంటాం. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. కాబట్టి శిష్యులు యేసుక్రీస్తు మాటలు విని ఆయన పరలోక రాజ్యాన్ని గురించి, మారు మనసును గురించి, రక్షణను గురించి, పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తుని అడిగిన ఒక ప్రశ్నను దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు ఒకడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా, నీ బోధ విన్నప్పుడు రక్షణ పొందువారు కొద్దిమందే అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నీ బోధ అధికారము కలిగినదిగా ఉంది. నీ బోధ పరలోకము కొరకు సర్వాన్ని వదులుకోవాలి అన్నట్లుగా ఉంది. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు.
యేసుక్రీస్తు బోధన విన్నప్పుడు అతనికి వచ్చిన ఈ ప్రశ్న సమంజసమైనదే. ఈరోజు లేఖనాలను చదువుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఈ లేఖనాల ప్రకారంగా బ్రతికి పరలోకానికి వెళ్ళేవారు ఉన్నారా? అని మనకు కూడా అనిపిస్తుంది. లేఖనాలను చదువుతూ మనం ధ్యానిస్తున్నప్పుడు ఇలా మనకు కూడా అనిపిస్తుంది అంటే లేఖనాలను అర్థం చేసుకోవాలి అన్న ఇష్టం మనలో ఉంది అని అర్థం ప్రేమన వారలారా. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన సమాధానాన్ని మీరు చూడండి. 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశించాలనుకుంటారు. కానీ వారి వలన కాదు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అన్నాడు. ఈ మాటలను జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే అనేకులు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటారు. కానీ వారి వలన కాదు. ఇరుకు ద్వారమున ఎవరైతే ప్రవేశింప పోరాడుతారో వారి వల్ల అవుతుంది. అంటే రక్షణ పొందేవారు కొద్దిమందే అన్నట్లుగా యేసుక్రీస్తు మాట్లాడిన ఈ సందర్భం మనకు అవగాహన కలుగుతుంది. దయచేసి మీరు చూడండి. పోటీ పరీక్షలు, ఉద్యోగాల కొరకు ప్రభుత్వం ప్రకటించినప్పుడు అనేకులు ఆ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటారు. కానీ వారి వలన కాదు. ఎవరైతే నిద్రాహారాలు మాని దాని కొరకు కష్టపడతారో వారు సాధించగలుగుతారు. పరలోకము కూడా మనము సాధించుకోవలసింది, దాని కొరకు పోరాటము చేయవలసింది. అది ఇరుకు మార్గము. వెళ్ళాలని అనేకులకుంటుంది. కానీ వారి వలన కాదు అంటున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలను జాగ్రత్తగా మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే ఈ మాట మరింత స్పష్టతలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. పరలోకము కొరకు ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడాలి అనే ఆలోచనలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20 వచనాలను దయచేసి చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. పూర్వకాలములో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, నోవాహు గారి కాలం అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చే విషయం జలప్రళయము. నోవాహు గారు అందరికీ ప్రకటిస్తున్నాడు. కానీ వారు నమ్మలేదు. నోవాహును హేళన చేశారు. నోవాహు అది వరకు చూడకపోయినా జలప్రళయాన్ని విశ్వసించాడు. ఓడలోనికి వెళ్ళిన తరువాత మిగిలిన వారందరూ ఓడలోనికి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళలేదు. ఆ ఓడ తలుపులను దేవుడు మూసి నోవాహును ఓడలో బంధించాడు. మిగిలిన వారు నోవాహు తలుపు తీయని ఎంతగా ప్రయత్నము చేసినా దేవుడు వేసిన తలుపు మరలా ఎవరు తీయలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు బాగా మీరు ఆలోచించండి. శిక్షింపబడిన వారు అనేకులు, నీటి ద్వారా రక్షింపబడిన వారు 8 మంది. మరి అనేకులు ఆ ఓడలోనికి రావాలనే ప్రయత్నము చేయలేదనుకుంటున్నారా? కానీ వారి వల్ల కాలేదు. దేవుడు రమ్మన్నప్పుడు రాలేదు. వారికిష్టమైనప్పుడు మేము ఓడలోనికి వస్తాము అని నోవాహును అభ్యర్థించినా అది కుదరని పని. ప్రేమన వారలారా, చరిత్రలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే రక్షింపబడిన వారు 8 మంది అంటే తక్కువ కనపడుతున్నారు కదా. జలప్రళయములో శిక్షింపబడిన వారు, నశించిన వారు అనేకులు.
ఆ నీటి ద్వారా రక్షణ పొందడానికి నోవాహు తయారు చేసిన ఓడ ఇరుకు మార్గము. అందులో గుండా ప్రవేశించాలి. దాని కొరకు ఇదిగో లోకాన్ని విడిచిపెట్టి నోవాహు గారు చెప్పిన మాటలను బట్టి బ్రతికితే అందులోనికి వెళ్ళగలిగేవారు ప్రియమైనవారులారా. కానీ వారి ఆనందాలను వాళ్ళు వదులుకోలేకపోయారు. విశాలంగా ఉంటున్న పాపపు మార్గాన్ని ఎంచుకున్నారు. అందులోనే ఉన్నారు గనుక శిక్షింపబడ్డారు. రక్షింపబడిన వారు 8 మంది. నోవాహు, నోవాహు భార్య, నోవాహు పిల్లలు షేము, హాము, యాపేతు వారి భార్యలు. ఇప్పుడు మీరు ఆలోచించండి. చరిత్రలోనికి వెళ్లి మనం చూస్తున్నా రక్షింపబడిన వారు కొద్దిమందే అన్నట్లుగా కనపడుతుంది. అలాని ప్రవేశించాలనుకున్న వారు అనేకులు జలప్రళయమొచ్చి కొట్టుకొని పోతున్నప్పుడు కానీ వారి వలన కాలేదు. ఆదికాండము 19వ అధ్యాయంలోనికి వెళ్ళి 15వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే సొదొమ గొమొర నాశనము మనకు కనపడుతుంది. సొదొమ గొమొర పూర్తిగా పాపముతో నిండిపోయింది. సొదొమ గొమొరను గురించిన మొర దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అని లేఖనాలలో వ్రాయబడింది. ఇక్కడ శిక్షింపబడుతున్న వారు ఎంతమంది? సొదొమ గుమారోలో నుంచి బయటికి తీసుకొని రాబడుతున్నవారు. అనగా ఆ అగ్నిగంధకాల నుంచి రక్షింపబడుతున్నవారు ఎంతమంది అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. లోతు, లోతు భార్య, 2 కుమార్తెలు, నలుగురే. మరి సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నవారి సంఖ్యను మీరు ఆలోచించండి. అనేకులు. కానీ అగ్ని గంధకాలలో నుండి రక్షింపబడిన వారు ఎంతమంది? లోతు, లోతు భార్య, లోతు 2 పిల్లలు. లోతు భార్యను గురించి మనకు తెలుసు. అగ్ని గంధకాలలో నుంచి బయటికి వచ్చింది. కానీ మార్గ మధ్యంలో ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే శిక్షింపబడిన వారు అనేకులు. అగ్ని గంధకాల నుండి రక్షింపబడిన వారు కొద్దిమందే. చరిత్రలోనికి వెళ్ళి ఎన్ని సందర్భాలను మనం చూస్తున్నా రక్షింపబడుతున్న వారు కొద్దిమందే అని మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మరి మిగిలిన వారు రక్షణ పొందటానికి ఆ అగ్ని గంధకాలలో నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ వారి వలన కాలేదు. లోతు చెప్పినప్పుడు వింటే బాగుండు, కానీ వినలేదు. తర్వాత ఈ అగ్ని గంధకాలలో నుండి తప్పించుకోవాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వలన కాలేదు. విశాలమైన పాపపు మార్గములో ఉన్నారు. లోతు ఇరుకు మార్గము. అప్పటి వరకు వారికున్నవన్నీ వదులుకొని రావటం కష్టం కాదా చెప్పండి? కష్టం కదా? అది ఇరుకు మార్గము. ఇరుకు మార్గము అంటే ఈ లోకములో ఉన్నవన్నీ వదిలేసి దేవుని కొరకు ప్రయాణించటం అంటే అది ఇరుకు మార్గము కాదా? దయచేసి మీరు ఆలోచించండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి మనం ముందుకు వెళ్ళి చూడగలిగితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి చూద్దాం. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవడును ప్రవేశింపడు, ఇది నిశ్చయము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి 6,00,000 కాల్బలము బయలుదేరింది. స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు ఇంకా అనేకులు కదా! కానీ బయలుదేరిన వారిలో పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమునకు చేరుకున్నవారు ఎంతమంది? కాలేబు, యెహోషువాలు మాత్రమే చేరుకున్నారు. మరి మిగిలిన వారందరూ అరణ్యములో పుట్టిన వారే తప్ప బయలుదేరిన వారు కాదు ప్రియమైన వారులారా. ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి.
అనేకులు అరణ్యములో రాలిపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండనందున సంహరింపబడ్డారు. కానీ యెహోషువ, కాలేబులు మాత్రము దేవుని కొరకు నిలబడ్డారు. వారు చూచిన దేశమును గురించి చక్కటి సమాచారాన్ని తెలియజేశారు. దేవుడు మనయందుంటే మనమే గెలుస్తాము అని విశ్వాసాన్ని కనపరిచారు. మిగిలిన వారు చెడ్డ సమాచారము తీసుకొని వచ్చారు. మిగిలిన వారిని కూడా అవిశ్వాసములోనికి నెట్టివేశారు. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. కానానుకు వెళ్ళాలనుకున్న వారు అనేకులు. కానీ కానానులో అడుగుపెట్టిన వారు, బయలుదేరిన వారిలో యెహోషువయు, కాలేబులు మాత్రమే ప్రియమైన వారలారా. అనేకులు ఆశపడుతున్నారు. వారి వల్ల కావటం లేదు. ఎందుకు? పాపపు మార్గములో ఉండటం వల్ల. కానీ యెహోషువ, కాలేబులు ఇరుకు మార్గము, ఆ పరిస్థితులలో కూడా విశ్వాసము కలిగి ఉన్నారు అంటే దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా చేయగలడనే విశ్వాస మార్గము. విశ్వాస మార్గము అనేది ఇరుకు మార్గము. ఆధారాలుండవు. నమ్మకం కుదరదు. అయినా కేవలం విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి అంటే ఇది ఇరుకు మార్గము కాదా? దయచేసి మీరు ఆలోచించండి. ముందుగా 8 మంది కనపడుతున్నారు. తరువాత నలుగురు మాత్రమే అగ్ని గంధకాలలో నుంచి బయటికి వచ్చారు. తర్వాత చూస్తుంటే ఇద్దరే కనపడుతున్నారు. లక్షల మంది బయలుదేరారు. కానీ చేరుకున్నవారు ఇద్దరు మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలారా. చరిత్రలో అనేక సార్లు రక్షింపబడుతున్న వారు, చేరుకున్నవారు కొద్ది మందే అన్నట్లుగా మనకు కనబడుతున్నప్పుడు ఈ రోజు కూడా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని మనం కూడా ఆలోచించగలిగితే అనేకులు రక్షణలోనికి వచ్చి పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ వారి వలన కాదు. ఎందుకు? రక్షణలోనికి వచ్చి దేవుని కొరకు బ్రతుకుతున్నామని భావిస్తూ విశాల మార్గములో ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టని స్థితిలో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసమనే ఇరుకు మార్గములో ప్రవేశించటానికి పోరాటము చేయాలి. అది ఎంతమంది జీవితాలలో మనకు కనపడుతుంది. లోకాన్ని చూస్తూ మనము కూడా విశ్వాసాన్ని కోల్పోతున్నాం. ఏం కాదులే అనుకుంటున్నాం. లోకంలో బ్రతకాలి అంటే ఎక్కడ గొడుగు అక్కడే పట్టాలి అన్నట్లుగా మారిపోయాం ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసపు ఇరుకు మార్గమున ప్రవేశించాలన్న పోరాటం ఈరోజు మనలో కనబడుతుందా? యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన కాలంలో ఆయనను వెంబడించిన వారు కూడా అనేకులున్నారు. కానీ ఆ తర్వాత కాలాలలో మీరు చూడగలిగితే ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని వెళ్ళిపోయారు. వచ్చిన వారు అనేకులు. ఇది ఇరుకు మార్గమన్న సంగతి తెలియగానే వారి వల్ల కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది కఠినమైన మాట అన్నారు. కేవలం అది కఠినమైన మాట అంటే ఇది ఇరుకు మార్గంలా మాకు కనబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూడండి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. అమ్మో! ఈ ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడటం అనేది చాలా కష్టం. మరి అనేకులు వచ్చారు కదా! కానీ వారి వలన కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది రక్షణ ఉచితం అనగానే యేసుక్రీస్తును అంగీకరించడానికి వస్తున్నారు. కానీ రక్షణ పొందిన తర్వాత ఇరుకు మార్గమున ప్రవేశించాలి అన్నప్పుడు అది విశ్వాస మార్గము, కష్టముతో కూడుకున్నదన్న సంగతి తెలియగానే అనేకులు వెనుకంజ వేస్తున్నారు. మరలా లోకములోనికి వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కొత్తవారు రక్షణలోనికి వస్తున్నట్లుగానే ఉంది. ఆల్రెడీ రక్షణలో ఉన్నవారు మరలా లోకములోనికి వెళ్ళిపోతున్న సందర్భాలు అనేకము మనం వింటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా.
దయచేసి ఆలోచించండి. దయచేసి మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా యేసుక్రీస్తును వెంబడించిన అనేకులు, అప్పటి నుంచి అనేకులు ఆయనను మరి ఎన్నడూ వెంబడించలేదు అని కనపడుతుంది. ఇక్కడ చూసినా కూడా రక్షణ పొందువారు కొద్దిమందే అన్నట్లుగా మనకు కూడా కనపడుతుంది కదా! ఎంతమందున్నారు? 12 మంది శిష్యులు. మరలా ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా, మీలో ఒకడు సాతాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి. రక్షణ పొందువారు కొద్దిమందే అని అనేక సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ఎందుకు ఈ మాటలు మనతో చెప్తున్నాడు? రక్షణ పొందటం మీ వల్ల కాదు అనడానికి కాదు ప్రియమైన వారలారా. కష్టపడండి అని తెలియజేస్తున్నాడు. 1,00,000 మంది ఏదో ఒక 100, 200, 300 ఉద్యోగాల కొరకు రాస్తున్నారు అంటే, "ఒరేయ్! నీకు రాదురా" అని మనం చెప్పం. కష్టపడు అంటాం. యేసుక్రీస్తు కూడా మనల్ని నిరుత్సాహపరచటం లేదు. మనం పరిస్థితులు బాగోలేదు అని మన పిల్లలతో మాట్లాడుతుంటాం. అలా అని చదవొద్దనా? మీరు ఆలోచించండి. అలా అని పరిస్థితులను గురించి మాట్లాడుతూ వాళ్ళని ఏదన్నా భయపెడుతున్నామా? కాదు. జాగ్రత్తగా ఉండాలి అన్నది మన ఉద్దేశ్యం. మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడే మన ఉద్దేశ్యం మంచిదైనప్పుడు రక్షణ పొందువారు కొద్దిమంది అని యేసుక్రీస్తు చెప్పటంలో ఉద్దేశ్యం ఏంటంటే రక్షణ కొరకు ఇరుకు మార్గమున మనం ప్రవేశించాలి అని మనకు జాగ్రత్త చెబుతున్నాడే తప్ప మన వల్ల కాదు అని నిరుత్సాహపరచడానికి కానే కాదు. బైబిల్లో ఏ మాట మనల్ని నిరుత్సాహపరిచే మాట కనిపించదు ప్రియమైనవారలారా. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికి వచ్చిందే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. అలాగైతే ఇరుకు మార్గమున పోరాడండి. అనేకులు ప్రవేశించాలనుకుంటారు. వారి వల్ల కాదు అని ఎందుకంటున్నాడు అంటే అందరికీ జాగ్రత్త చెబుతున్నాడు. మన వల్ల కాదు అని మనల్ని నిరుత్సాహపరచటం లేదు. లేదంటే పరిస్థితులను చూచి నువ్వు భయపడాలి అని ఆయన చెప్పట్లేదు. భక్తిగా మన భక్తికి పదును పెట్టుకుంటూ దేవుని కొరకు నిలబడాలి అని మనకు జాగ్రత్త చెబుతున్నాడు. మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. రక్షణ పొందువారు కొద్దిమందే గనుక అనేకులను చూచి మనము కూడా మోసపోవటానికి వీలు లేదు. దేవుని వాక్యాన్ని బట్టి మన సొంత రక్షణను భయముతోనూ, వణుకుతోనూ కొనసాగించాలి. ఇరుకు మార్గము అన్నాడు. కష్టాల, కన్నీళ్ల ప్రయాణమే విశ్వాసముతో కూడిన ఈ నూతనదైన మార్గము ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. కష్టం ఉందని విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నేను బ్రతకలేకపోతున్నాను అని నిరాశ చెందకూడదు. ఇదిగో దేవుడే కొద్దిమందే అన్నారు గనక నేను లేను అని భావించడానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ఆయనను స్వరక్షకునుగా అంగీకరించిన మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా విశ్వాస మార్గములోనికి వచ్చాం. కష్టమైన, నష్టమైన, బాధైన, సంతోషమైన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి ప్రేమన వారలారా. విశ్వాస మార్గం అంటే శ్రమల మార్గమే. అలా అని దేవుడు సహాయం చేసి నిన్ను నిలబెట్టడానికి ఆయన ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. చాలామంది రక్షణలోనికి వేగంగా వస్తారు. కానీ దేవుని కొరకు బ్రతకటంలో కష్టం రాగానే ఈ ఇరుకు మార్గం మా వల్ల కాదు. ఇది మానేయాలి, అది మానేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని మనకు ప్రయోజనకరమైన ఆజ్ఞలను దేవుడు మాట్లాడితే, ఇదిగో ఇది కష్టంగా ఉంది అని వదిలి వెళ్ళిపోయిన వారు బోలెడంత మంది ఉన్నారు ప్రియమైన వారలారా. దయచేసి మీరు ఆలోచించండి. లేఖన సత్యాలను గుర్తించగలిగితే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అంటున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతున్న ముగింపు మాటలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకాసు వార్త 13వ అధ్యాయము 30వ వచనం. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాడు. ఇదిగో ఇప్పుడున్నవారు మొదటివారు అనబడుతున్నవారు కడపటి వారు అవుతారు.
కడపటివారు మొదటివారు అవుతారు. అనేకులు తలుపు వేసిన తర్వాత తలుపు తీయమని అడుగుతుంటారు. నోవాహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత తలుపు వేయబడింది, మరలా తీయబడలేదు. ఇప్పుడు కూడా అనేకులు తలుపు వేసిన తర్వాత వస్తారు. కానీ మీరెక్కడి వారో నేను మిమ్మును ఎన్నడును ఎరుగనని చెప్పుదునంటున్నాడు. కాబట్టి ఎరుకు మార్గము, పరలోకపు మార్గము, నూతనమైన విశ్వాస మార్గము యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, రక్షణ ద్వారా తెరవబడింది. అందులో ప్రవేశించడానికి నిజంగా కష్టమైన, నష్టమైన, శోధనలోను, ఇబ్బందులలోను అందులో ఉంటూ పోరాడుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఇరుకు మార్గం కష్టంగా ఉందని విశాలమైన పాప మార్గములోనికి మనం వెళ్ళామా? పరలోకానికి వెళ్ళాలన్న ఆశ మనలో ఉంటుంది, కానీ మన వల్ల కాదు ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి దేవుని మాటలను బట్టి మన విశ్వాస జీవితాన్ని పదిలపరుచుకుంటూ ఆయన కొరకు మనమందరము బ్రతకాలి అని, ఆ రక్షణ పొందేవారు కొద్ది మందిలో నీవు నేను మనమందరం ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని బలపరిచారు. రక్షణ పొందే కొద్ది మందిలో మేమందరము ఉండగలుగునట్లుగా నాయన నీ వాక్యము చేత నాయన మమ్మల్ని నడిపించండి. మరల పాప జీవితములోనికి వెళ్ళక, అసహించుకున్న దానిని నాయన మరలా చూడక, నీ వాక్యాన్ని హత్తుకొని బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ కార్యక్రమాలు ఈ నూతన సంవత్సరములో కూడా నాయన బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. సహకరిస్తున్న నీ పిల్లలకు నాయన నీ తోడు, నీ నీడ, నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఇదివరకు సహాయం చేసిన నీ పిల్లలకు నాయన తండ్రి, వారి సహాయాన్ని బట్టి నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. దుష్టుడు వలన కలుగుతున్న ప్రతి శోధనలో నుంచి తప్పించండి, బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలను నాయన స్వస్థపరచండి. మానసికమైన వేదనలతో బాధపడుతున్న నీ పిల్లలను నాయన తండ్రి ఆశ్చర్యకరముగా నాయన మనోనిబ్బరాన్ని కలిగించి నాయన నిలవబెట్టండి తండ్రి. పరలోక రాజ్యపు విషయంలో నాయన మెలకువ కలిగినైనా మేమందరము నాయన నీ ఆత్మచేత నడిపింపబడులాగున నాయన తండ్రి, నీ ఆత్మ సహాయముతో నాయన మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఈ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న విశ్వాసులైన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.